Hi friends, welcome to Short and Hub channel. This is Harinaganand Idumudi, Short and Instructor. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఇన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనగా లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరికి ఏం ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, పరీక్ష ఫీజు ఎంత, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో చెప్పుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో తెలియజేసినట్లయితే మిమ్మల్ని మన ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులో చేర్చుకొని మీకు ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ రోజుల్లో డిగ్రీ వరకు చదువుకున్నా కూడా ఎటువంటి ఉద్యోగం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి టెక్నికల్ కోర్సులు అయినటువంటి షార్ట్ హ్యాండ్, కంప్యూటర్ ఇలాంటి కోర్సెస్ నేర్చుకున్నందువలన త్వరగా జాబు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. సో ఈ కోర్సు యొక్క అడ్వాంటేజెస్ కూడా మనం చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వీడియోలు మీరు చూడొచ్చు. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ సంబంధించిన నోటిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. రిక్రూట్మెంట్ స్పెషల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 51/2024 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్వైటీస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ స్పెషల్ అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ బై సెలక్షన్ టు ది ఫాలోయింగ్ పోస్ట్. చూడండి, ఈ వెబ్సైట్ వచ్చేసరికి upsconline.nic.in. దీంట్లో మీరు ఈ నోటిఫికేషన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. చూడండి, వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి 323 వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ పర్సనల్ అసిస్టెంట్స్ ఇన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ డిపార్ట్మెంట్స్లో ఈ 323 వేకెన్సీస్ పర్సనల్ అసిస్టెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 132 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 32, ఓబీసీకి వచ్చేసరికి 87, ఎస్సీకి వచ్చేసరికి 48, ఎస్టీకి 24, పీడబ్ల్యూబీడీకి వచ్చేసరికి 12 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్ సూటబిలిటీ ఆఫ్ పీడబ్ల్యూబీడీ పోస్టులకు సంబంధించి వాళ్ళకి ఏమేమైతే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే లో విజన్ కానీ డిజబిలిటీ పర్సంటేజ్ని బట్టి కూడా వాళ్ళకి పోస్ట్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళకి ఏదైతే ఎగ్జామ్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పే వచ్చేసరికి 7th PRC పే ప్రకారం ఉంటుంది, లెవెల్ 7 అని చెప్తున్నారు. అలాగే ఏజ్ వచ్చేసరికి అదర్స్కి అన్రిజర్వ్డ్స్కి ఈడబ్ల్యూఎస్ఎస్కి వచ్చేసరికి 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు వచ్చేసరికి ఓబీసీకి, 35 సంవత్సరాలు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అండ్ 40 ఇయర్స్ వచ్చేసరికి పీడబ్ల్యూబీడీఎస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. లోయర్ ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు. ఈ ఎగ్జామ్ రాయడానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ పోస్ట్ అప్లై చేయడానికి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. అలాగే డిక్టేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 minutes విత్ ఏ స్పీడ్ ఆఫ్ 120 words per minute ఇన్ స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ట్రాన్స్క్రిప్షన్ టైమ్ ఫర్ ది డిక్టేషన్ టేకెన్ యాజ్ పర్ 50 minutes ఇంగ్లీష్, 65 minutes హిందీ, ఓన్లీ ఆన్ కంప్యూటర్. చూడండి, ఫస్ట్ 2 ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఫస్ట్ డిగ్రీ అనేది మీకు కలిగి ఉండాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి వాళ్ళు 10 minutes డిక్టేషను, 120 words per minute. అంటే ఇది షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించింది. అనగా మనం ఇందాక వీడియో ఫస్ట్లో చెప్పాము, ఏదైతే ఈ 120 words per minuteకి సంబంధించి మనము ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అందిస్తున్నాము. సో ఈ కోర్సు ఇప్పటికే కూడా సగం బాగా పూర్తి చేసుకున్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి టైం సరిపోతుందో లేదో మీరు జాయిన్ అయ్యే టైం నుంచి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీషు ఆర్ హిందీలో మీరు ఈ డిక్టేషన్ అనేది స్టెనోగ్రఫీలో 120 words per minute తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని తీసుకున్నటువంటి డిక్టేషన్ని ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి ఇంగ్లీష్ అయితే 50 నిమిషాలు, హిందీ అయితే 65 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకున్నటువంటి ట్రాన్స్క్రిప్షన్ని కంప్యూటర్ మీద చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ డ్యూటీస్ వచ్చేసరికి టేకింగ్ డిక్టేషను, అంటే టైపు షార్ట్ హ్యాండ్ ఉన్నవాళ్ళు జనరల్గా టైపింగ్ కానీ షార్ట్ హ్యాండ్ ఈ 2 కూడా వాళ్ళ డ్యూటీస్లో భాగమై ఉంటాయి. ఫ్రమ్ ఆఫీసర్ కన్సర్న్, హ్యాండ్లింగ్ టెలిఫోన్ కాల్స్, అలాగే మనకు వచ్చేటువంటి ఫైల్స్, విజిటర్స్ని మనము అటెండ్ అవ్వటము, ఇలాగే ఆఫీసర్ యొక్క టూర్ ప్రోగ్రామ్స్, ట్రావెల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా వాటిలో మనము అందించాల్సి ఉంటుంది. అంటే పర్సనల్
అసిస్టెంట్ మీన్స్ పర్సనల్ సెక్రటరీ అని, అంటే ఒక ఆఫీసర్కి సెక్రటరీగా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ గెజిటెడ్ పోస్ట్. ఓకే, పోస్ట్ ఈజ్ పర్మనెంట్, అయితే నాన్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ కాదు ఇది. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ ఉంటుంది. ఎవరైతే ఈ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడైనా సరే పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రొవిజన్ వచ్చేసరికి వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 2 years వరకు ఉంటుంది. అలాగే ఎనీ అదర్ కండిషన్స్, వీళ్ళకి ఎవరైతే ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అవ్వబడతారో వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీము అప్లికబుల్ అవుతుంది. అంటే 1/9/2004 ముందు ఉన్న వాళ్ళకి ఏదైతే పాత పెన్షన్ ఉందో అది కాకుండా కొత్త పెన్షన్ అనేది వీళ్ళకి అప్లికబుల్ అవుతుంది. చూడండి, మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎనీ అదర్ మోడ్ అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ www.upsconline.nic.in ద్వారానే ఈ పోస్టులకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే 7/3/2004 నుంచి కూడా ఈ అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 27/3/2024 వరకు కూడా సాయంకాలం 6 గంటల వరకు కూడా ఇవ్వటం జరిగింది. సో 7/3/2024 నుంచి 27/3/2024 వరకు కూడా మీరు ఈ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ ద్వారా మనము ఫిలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అప్లికేషన్ కూడా మనకు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. మీరు చక్కగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మిగతా అదర్ కండిషన్స్ ఏవైతే మనము వీడియోలో చెప్పకుండా ఉంటామో అదంతా కూడా మీరు నీట్గా ఈ నోటిఫికేషన్ చదివేటువంటి అవకాశం ఉంది. అలాగే అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్య గమనిక ఏంటంటే, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రింట్ తీసుకొని ఒక కాపీని మీరు జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ నోటిఫికేషన్ని దగ్గర పెట్టుకుంటే మీకు తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మిగతా డౌట్స్ ఏదైనా వచ్చినా కూడా ఒకసారి నోటిఫికేషన్ జరిగినట్లయితే మీకు ఆ డౌట్స్ అన్నీ తీరిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎవరైతే అప్లికేషన్స్లో మిస్టేక్స్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకోవడానికి 28 మార్చి నుంచి 3 ఏప్రిల్ వరకు కూడా అవకాశం ఇస్తారంట. అంటే ఒకవేళ గబుక్కుని ఏదన్నా పేరు దగ్గర కానీ జెండర్ దగ్గర కానీ క్వాలిఫికేషన్ దగ్గర కానీ ఏదన్నా పొరపాటున ఫిల్ చేసినా కూడా మీరు తర్వాత దాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలిజిబిలిటీసు వాళ్ళకి ఎవరెవరికి ఏమున్నాయి అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఇది ఆన్లైన్ ద్వారానే అప్లికేషను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కమిషన్ వాళ్ళకి రైట్ ఉంటుంది. మీరు కనుక తప్పు కనుక చేసినట్లయితే అది రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ అనేది అప్ టు 5 years SC ST వాళ్ళకి ఇచ్చారు. అప్ టు 3 years వచ్చేసరికి OBC క్యాండిడేట్స్ ఇచ్చారు. 10 years వచ్చేసరికి PWBD క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వేకెన్సీస్ రిజర్వ్ టు ఫర్ దెమ్. ఓకే, వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లో ఆ ఎగ్జామ్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరైతే SC ST OBC PWBD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేటు ఈ పర్టికులర్ ప్రోఫార్మాలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంటారో వాళ్ళకి 5 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్టు, రిటన్ టెస్టు 2 టెస్టులు ఉంటాయి. ఏ పెన్ అండ్ పేపర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఫాలోడ్ బై ఏ స్కిల్ టెస్ట్. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్లో మీకు ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి స్కిల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది కమిషన్ వాళ్ళు పెడతారు. ఆ స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది తర్వాత వాళ్ళు UPSC వెబ్సైట్లో వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు మనకి. సో ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటనేది కూడా చూద్దాం. చూడండి, స్కీమ్, సిలబస్ అండ్ వెయిటేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్. చూడండి, ద టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 hours డ్యూరేషన్. 2 hours అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్ అనేది క్యారీ చేస్తాయి ఈచ్ క్వశ్చన్ కూడా. ద టెస్ట్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిసెస్ ఆఫ్ ఆన్సర్స్. ఇవి ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి. క్వశ్చన్ ఇచ్చి వాటికి ఆన్సర్స్ మీరు ఫిలప్ చేయాల్సి, మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ABCD సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ద మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ఫర్ దోస్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మామూలుగా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇంగ్లీషా హిందీ అనేది. అలాగే దీనికి వచ్చేసరికి రాంగ్ ఆన్సర్కి మీకు డిడక్షన్ ఆఫ్ మార్క్స్ 1/3 ఆఫ్ ది మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 1/3 మార్క్స్ అనేది డిడక్ట్ చేస్తారు మీరు కనుక ఆ క్వశ్చన్ కనుక రాంగ్గా సెలెక్ట్ చేసినట్లయితే. అలాగే సిలబస్ వచ్చేటప్పటికి చూడండి, సిలబస్ ఆఫ్ ది టెస్ట్ బ్రాడ్లీ కంప్రైజెస్ ది ఫాలోయింగ్ టాపిక్స్. మొత్తం మీకు ఈ ఎగ్జామ్కి వచ్చే సిలబస్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్,
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఈ సబ్జెక్ట్స్ మీద మీకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటిలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్కి మీరు ABCD అనేది కరెక్ట్గా టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే తప్పు క్వశ్చన్ ఉంటుందో దానికి 1/3 మార్క్స్ అనేది డిడక్ట్ అనేది చేస్తారు. వెయిటేజ్ వచ్చేసరికి 300 మార్క్స్ ఉంటుంది. అలాగే స్కోరు మీకు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కేటగిరీ వైజ్గా మిమ్మల్ని స్కిల్ టెస్ట్లు అనేది చేస్తారు. మీరు స్కిల్లో కూడా మంచి మార్కులు సంపాదించుకున్నట్లయితే మీకు ఈ జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్లో కూడా పర్ఫెక్ట్గా రాసిన వాళ్ళకి ఫైనల్ సెలక్షన్స్లో మెరిట్ బేస్ మీద ఈ టెస్ట్ అనేది మీకు ఉంటుంది. ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఇండికేట్ ది లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టెనోగ్రఫీ. అంటే మీరు డిక్టేషన్ స్కిల్ అనేది ఇంగ్లీషా హిందీ అనేది మీరు స్పెసిఫిక్గా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మీరు కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే చూడండి, సెంటర్స్కి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ ఈ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మీకు వెల్లింగ్ అయిన సెంటర్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏ సెంటర్ అయినా చూస్ చేసుకొని అక్కడ ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం ఉంది. సో ఈ నోటిఫికేషన్ మనం కింద ఇస్తాం కాబట్టి మీరు ఒకసారి చూసుకొని మీకు నచ్చిన సెంటర్ అప్లై చేసుకోవచ్చు. ద డేట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే ఉందో అది 7/7/2024 అనేది దీనికి ఎగ్జామ్ డేట్గా పెట్టడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ ఎవరైతే రాస్తూ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా నాకు మొబైల్ నెంబర్ అయినటువంటి వాట్సాప్ నెంబర్ 9704455002కి మెసేజ్ చేయండి. మీకు 7/7/2024 వరకు కూడా ఈ ఎగ్జామ్కి సంబంధించి 120 words per minute అనేది మీకు పేపర్ క్లిప్పింగ్ నుంచి తీసుకొని డిక్టేషన్ అనేది అందించడం జరుగుతుంటుంది. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. మీరు ఆ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్లయితే మనం పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు అందేటువంటి అవకాశం ఉంది. ఈ 120 words per minute సంబంధించి మీకు 7/7/2024 వరకు కూడా నా పాజిబిలిటీని బట్టి నేను మీకు త్రూ ఆన్లైన్ ద్వారా పూర్తి ఉచితంగా రూపాయి కూడా మీరు ఇవ్వకుండా ఈ అందించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ మాత్రమే చేయండి, ఎవరు కాల్ చేయకండి. సో సెంటర్స్ అండ్ డేటు వచ్చేసరికి మనం ఎంచుకున్న దాని ప్రకారం ఉంటుంది. అయితే వాళ్ళు ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆ సెంటర్ అనేది వెంటనే అలాట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే లేటుగా లాస్ట్ డేట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి కమిషన్ ఏదైతే అలాట్ చేస్తుందో ఆ సెంటరే వస్తుంది. ఎందుకంటే మనం అలాట్ చేసుకున్న సెంటర్ కనుక ఫిలప్ అయిపోయి కనుక ఉన్నట్లయితే మనకి కమిషన్ వాళ్ళే వేరే సెంటర్ని ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ బేసిస్, అంటే మనం ఫస్ట్ అప్లై చేసుకున్నట్టయితే మనం కోరుకున్న సెంటర్ అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే ఈ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది. అండ్ వన్స్ ది కెపాసిటీ ఆఫ్ ఏ పర్టికులర్ సెంటర్ ఈజ్ అటైన్డ్ ద సేమ్ విల్ బీ ఫ్రోజన్. ఒక సెంటర్ కనుక ఆ లిమిట్ కనుక దాటిపోయినట్టయితే ఆ సెంటర్ అనేది మళ్ళీ వీళ్ళకి అలాట్ చేయడం అనేది జరగదు అని చెప్పి చెబుతున్నారు. అందువల్ల తొందరగా మీరు మీ నచ్చిన సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ నోట్స్ అని చెప్పేసి స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి ఏంటి అనేది కూడా పూర్తి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే స్కిల్ టెస్ట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు తర్వాత డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చాలా కండిషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కూడా వీడియోలో చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి సో మనకి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. అన్నీ క్వాలిఫికేషన్స్ చెప్పాము, అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ చెప్పాము, అలాగే ఏమేమి కావాలో కూడా చెప్పాము. సో మనకి ఈ చెప్పినటువంటి డేట్స్ అన్నీ కూడా ఆ డేట్స్ లోపల మీరు ఇవన్నీ అప్లై చేయాల్సి ఉంటుంది. అసలు మెయిన్ ఎంత ఫీజు అనేది దీనికి కట్టాలనే దాని గురించి కూడా మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. సో కొంతమంది వాళ్ళకి ఎంప్లాయీస్కి వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఎగ్జామ్షన్స్ ప్రకారం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి ఫీజు వచ్చేసరికి 25 రూపీస్గా పెట్టడం జరిగింది. సో మీరు ఆ 25 రూపీస్ కనుక పే చేసినట్లయితే మీరు ఈ ఎగ్జామ్ ఫీజు అనేది కట్టడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి అయితే SC ST వాళ్ళకి ఈ ఫీజు కూడా లేదు, వాళ్ళు ఉచితంగా
అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. సో మీరు విద్యార్థులు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ అప్లై చేసినా కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ అంతా కూడా పూర్తిగా చదివి మీరు దానికి సంబంధించినటువంటి కండిషన్స్ అన్నీ తెలుసుకొని ఫిలప్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ కూడా మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ కూడా మిగతా కండిషన్స్ అన్నీ కూడా పూర్తిగా చదవండి. సో మనం మరలా చెప్తున్నాము, ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకి సంబంధించి మనం డిక్టేషన్స్ అనేవి పూర్తి ఉచితంగా అందిస్తున్నాము. సో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే చెప్పండి. మన టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మనకి వీటికి సంబంధించిన అన్నీ కూడా మీకు పూర్తి ఉచితంగా అందించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.